कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 50వ శ్లోకం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. పద విభజన. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా ఆప్నోతి నిబోధ మే సమాసేన ఏవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. తాత్పర్యం: ఓ కౌంతేయ, సిద్ధిని పొందినవాడు జ్ఞాన పరాకాష్ఠ స్వరూపమైన బ్రహ్మాన్ని ఏ విధంగా పొందుతున్నాడనే విషయాన్ని క్లుప్తంగా నా నుంచి విను. పరిపూర్ణత్వాన్ని అందుకున్నవాడు బ్రహ్మాన్ని ఏ విధంగా పొందుతాడో సంక్షిప్తంగా చెప్తాను విను అన్నాడు భగవానుడు. ఈ సంక్షిప్తంగా ఎందుకు అంటే, ప్రజ్ఞానం తాలూకు పరాకాష్ఠని అందుకోవడం అనేది చెప్పడానికి అది మాటలు చాలవు, ఎంత చెప్పినా అది పూర్తి అవ్వదు. అందుకే యుద్ధ సమయం కదా, అందుకని సంక్షిప్తంగా చెప్తాను అని అంటున్నాడు భగవానుడు. నైష్కర్మి సిద్ధిని పొందినవాడు 3 గుణాల ప్రభావం నుంచి, తన ప్రారంధ కర్మల నుంచి విడిపడినవాడు అవుతాడు. అప్పుడు అతడు బ్రహ్మంతో ఒకటవుతాడు. బ్రహ్మంతో ఏకం కావడం అంటే జ్ఞానం చివరి అంచుకు చేరడమే. భగవంతుడు సృష్టిలోని అన్ని క్రియల్లోనూ ప్రకటమవుతూ ఉంటూ కూడా స్పందనాత్మకమైన ఈ క్రియలన్నింటినీ మించే ఉంటాడు కదా. అలాగే బ్రహ్మంతో ఒకటైన ఈ సిద్ధుడు భగవంతుడిలాగే లోకంలో పనిచేస్తూ కూడా అనాసక్తంగాను ఉదాసీనంగాను ఉంటాడనమాట. మరి ఈ స్థితి ఎలా దొరుకుతుంది అంటే, గురుకృప వల్ల మాత్రమే దొరుకుతుంది. సూర్యుడు ఉదయించగానే చీకటి అసలు ఉండనట్టుగా అంతా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉంటుంది. కర్పూరాన్ని అంటిస్తే అది కూడా మంటే అయిపోయినట్టు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అతడు బ్రహ్మాగ్నే అయిపోతాడు. నీరు తగలడంతోనే ఉప్పు కళ్ళు కరిగి నీటిగానే మారిపోతుంది కదా. అలాగే బ్రహ్మవేత్త బ్రహ్మమే అయిపోతాడనమాట. అయితే ప్రతివాడికి ఈ సిద్ధి వెంటనే దొరుకుతుందా అంటే ఎంత మాత్రము కాదు. గురువుగారి మాటలు వినగానే పని అయిపోదు. వాటిని అభ్యాసం చేయాలి, ఆలోచించి మననం చేయాలి, అదే నిండు ధ్యాసగా మసులుకోవాలి. అప్పుడే వినడం వల్ల ఫలితం దొరుకుతుంది. కర్తవ్య కర్మలను చెయ్యడం అనే అగ్నితో కామ్య కర్మలు చెయ్యకూడని పనులు అనే 2 రకాల కట్టెల్ని కాల్చేసి, వాటితో పాటు కట్టెల్లోని జడత్వం అనే తమో గుణము, వాటిని అంటించినప్పుడు వచ్చే పొగ అనే రజోగుణము పూర్తిగా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ శరీరం అనేది 9 కన్నాలున్న తోలు తిత్తి లాంటిది. ఈ శరీరంలో చేరడం వల్ల అంటుకున్న అహంకారం అనే పొర పూర్తిగా తప్పుకోవడానికి మామూలు ప్రయత్నాలు చేస్తే సరిపోదు. కనుక ముమ్మరంగా చేయాలి ప్రయత్నాలు. అన్ని వైపులకు ఇష్టం వచ్చినట్లు పరుగులెత్తే ఇంద్రియాలకు అంటిన విషయాల మాలిన్యాన్ని మనోనిగ్రహము అనే తీర్థజలాల్లో కనుక్కోవాలి. చేసిన పనుల వల్ల వచ్చే ఫలాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తూ అచంచలమైన వైరాగ్యాన్ని పొందాలి. ఈ విధంగా ఆత్మసాక్షాత్కారానికి కావలసిన సామగ్రినంతటిని సమకూర్చుకున్నప్పుడు సద్గురువు గారి దర్శనం లభిస్తుంది. అయితే మందు తీసుకున్న వెంటనే రోగం పోనట్టుగా ఉపదేశాన్ని ఇచ్చి దీక్షను ఇచ్చినప్పటికీ వెంటనే ఒక్కసారిగా మన చావు పుట్టుకల యావ అంతా పోయి ఆత్మసాక్షాత్కారం అనేది లభించదు.
తెల్లారిందంటే మధ్యాహ్నం పట్టపగలు ఒక్కసారిగా రాదు, మెల్లిమెల్లిగా క్రమంగా వెలుగు పెరుగుతుంది. మనం మాగాణి పొలంలో తడి పెట్టి మంచి విత్తనం నాటగానే పంట చేతికి రాదు. దానికి కూడా సమయం పడుతుంది. పైరును కోసే రోజుల కోసం ఎదురు చూడాలి. అలాగే వైరాగ్యం నిండుగా ఉండి సద్గురువు అనుగ్రహం దొరికి మనసులో వివేకమనే మొలకలు కుప్పలు తెప్పలుగా మలిచి అంతా బ్రహ్మమే అనే రూఢమైన నిశ్చయం కుదిరినప్పుడు కాలక్రమంగా బ్రహ్మత్వ స్థితి కలుగుతుంది. దీన్ని బట్టి నైష్కర్మ్య సిద్ధి అంత సులభంగా లభించేది కాదని మనకు అర్థమవుతుంది. ఎవడైతే ఎక్కువ యోగ్యతను సంపాదించాడో అతడికే బ్రాహ్మీ స్థితి అనే నిధి దొరుకుతుంది. ఆ యోగ్యతను పొందడానికి కావలసిన లక్షణాలని తరువాతి 3 శ్లోకాల్లో భగవానుడు చెప్తాడనమాట. సిద్ధి పొందడం అనేది పరిపక్వతకి నిదర్శనం. బాగా పండిందనమాట, అన్ని రకాలుగాను అది మంచి పక్వానికి వచ్చిందని. పక్వం పొందడం అనేది ప్రకృతిలో విరామం లేకుండా జరుగుతూనే ఉన్నటువంటి కర్మ. చేతనాలన్నీ కూడా నిరంతరము ఈ విధంగా పక్వం పొందుతూనే ఉన్నాయి. భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గు కాలక్రమాన వజ్రంగా మారుతుంది. తర్వాత ప్రకాశవంతమైన ఆభరణంగా మారి అలంకరించబడి ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి పరిపక్వం పొందడానికి అది ఎన్ని వేల సంవత్సరాలు తీసుకుంది అన్నది మనకి తెలియదు, దాని గురించి ఆలోచించాం. బాగా రుచి అయినటువంటి పండు ఉందనుకోండి, అది బాగా పక్వానికి వచ్చినప్పుడు తింటే చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. అది పచ్చిగా ఉన్నప్పుడు తింటే అంత ఆనందం ఉండదు. అయితే అటువంటి ఆనందింపచేసే సిద్ధి కోసం ఆ చెట్టు ఎంత శ్రమపడి ఉంటుంది. ఎండ, వాన, మంచు, నీరు, భూమి, గాలి ఇవన్నీ కూడా దాని సిద్ధికి తోడ్పడతాయి. అంటే మనకి ఏమనిపిస్తుంది, ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసిని ఇవన్నీ నీరు, భూమి, గాలి అన్నీ ఎదుర్కొంటున్నట్టు అయినా కూడా ఆ తపస్వి సిద్ధి పొందినట్టు అనిపిస్తుంది ఆ చెట్టును చూస్తుంటే మనకు. అసలు ఒక్కొక్క ప్రాణి ఆయా స్థితుల్లో సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇలా సమస్త ప్రాణుల ప్రయత్నంలోనూ కూడా మానవ ప్రయత్నం అనేది చాలా ముఖ్యమైంది. తక్కిన ప్రాణుల సిద్ధి స్థూల రూపంగా ఉంటుంది, అదే స్థూల రూపంతో నశించిపోతుంది కూడా. మానవుల్లో కూడా చాలా రంగాలలో ఎంతో శ్రమించి ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మన ఒక ఆటగాళ్ళైనా, క్రీడాకారులైనా సరే, నటులైనా సరే, ఎవరైనా సరే ఎంతో సాధనతోటే వాళ్ళు బాగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. అయితే మానవుని పరిపక్వం మనసులో కలుగుతూ ఉంటుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో. ఒకరిలా ఒకడు ఉండరు కాబట్టి మానవుల్లో ఎన్ని విధాల వారు ఉన్నారో అన్ని విధాలైన మన పరిపక్వాలు ఉంటాయని చెప్పచ్చు. అనేక జన్మాంతరాల నుండి అది వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే ఒకే జన్మలో అంత పరిపక్వత రాకపోవచ్చు, రావచ్చు కూడాను, కానీ జన్మలుగా అది మెల్లిమెల్లిగా పక్వం పొందుతూ ఉంటుంది మానవ జీవి అన్నమాట. యోగ సాధనలన్నీ కూడా మనసును స్థిరపరచడానికి వచ్చి చేరి ఉన్నాయి. స్థిర మనస్కుడే సిద్ధుడు. తర్వాత ఆ మానవుడు పరమ జ్ఞానాన్ని పొందడం, పరగతిని చేరుకోవడం సులభంగా సమకూరుతుంది. ముందు ఒక స్థితికి వస్తే అక్కడి నుంచి వెళ్ళడం సులభం అన్నమాట. కాబట్టి దీని గురించి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి విస్తారంగా చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా, క్లుప్తంగా చెప్తానని కూడా భగవంతుడు అన్నాడని మనం అనుకోవచ్చు. పరబ్రహ్మాన్ని పొందే విధానాన్ని, జ్ఞానం యొక్క పరాకాష్ఠని తెలుపబోతున్నానని భగవానుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఇది ఎందుకంటే గీత పరిసమాప్తం కాబోతున్నందున గీతాసారం అంతా కూడా సంక్షిప్తంగా తెలియజేస్తున్నాడు. ఈ ఘట్టం అతి ముఖ్యమైనది. దీన్ని ముముక్షువులు చాలా జాగ్రత్తతో గమనించాలి. ఎందుకంటే గీతాసారం అంతా ఇందులో ఉంది. సమాసేనైవ అంటున్నారు శ్లోకంలో. అంటే యుద్ధం ఆరంభించబడుతున్నందున ఇది ఇక అధికంగా చెప్పడానికి సమయం లేక సంక్షిప్తంగా చెప్పదలిచి ఉండవచ్చు, లేక ఇంతవరకు అనేక ధర్మ రహస్యాలు చెప్పాడు కాబట్టి ఇక అధికంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా క్లుప్తంగా చెప్తాను అని ఉండొచ్చు. సారమంతా సంక్షేపంగా చెప్పదలిచి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పబోయే తర్వాతి శ్లోకాలు మాత్రం చాలా గొప్పవి. 51, 52, 53 శ్లోకాలు గీతాసారమని, సంక్షిప్త గీత అని కూడా చాలామంది అంటారన్నమాట. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఎప్పుడు మననం చేసుకోవడం అనేది అవసరం అనిపిస్తుంది. కృష్ణార్పణ. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा। जय श्री कृष्ण।